హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్, అశ్విని ఐషు. ఈ వీడియో ఎప్పటి నుంచో పోస్ట్ చేద్దాం అనుకుంటానండి. ఇది లాస్ట్ ఇయర్ December 11th రోజు వెళ్ళామన్నమాట. మా చెల్లి నేను హైపర్ మార్ట్, అదే నాచారంలో కొత్తగా ఓపెన్ చేశారు కదా, సో ఇక్కడికైతే వచ్చామన్నమాట. జస్ట్ చూడటానికి అండి, టైం పాస్ కోసం. మాకు ఇంట్లో ఏం తోచక బోర్ కొడుతుంటే మేము ఇంకా ఇక్కడికి చూడడానికి వచ్చామన్నమాట. అసలు ఏంటి, ఎలా ఉన్నాయి, లోపల కాస్ట్ ఏంటి అసలు తెలుసుకుందామని. బయట అయితే డెకరేషన్స్ ఇలా చేశారు. క్రిస్మస్ మంత్ కాబట్టి సో డెకరేషన్ అయితే అలా చేశారు. అసలు స్టార్టింగ్ ఎంట్రెన్సే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే నా ఫేవరెట్ కలర్ రెడ్ అనమాట. సో ఇలా బయట మొత్తం ఇలా స్టార్టింగే ఎంట్రెన్స్ ఇలా రెడ్ ఉండేసరికి నాకు బాగా అనిపించింది. నాకు ఫేవరెట్ కలర్ అనమాట. ఫైనలీ ఐ ఇంట్రడ్యూస్ మై లవ్లీ సిస్టర్. ఇదే నా చెల్లి. మేము మొత్తం 4 మెంబర్స్ అండి. మా మమ్మీకి అందరం ఆడపిల్లలమే. నేను థర్డ్ అనమాట, తను 4th లాస్ట్ చెల్లి అనమాట. అది ఫస్ట్ టైం చూపిస్తున్నాను మీకు నా ఛానల్లో. ఫ్రెండ్స్, నాకు ఆ హెయిర్ స్టైల్ సెట్ అయిందా కొంచెం చెప్తారా? ఎందుకంటే మా చెల్లి వద్దు అంటే ఆ హెయిర్ స్టైల్ వేసిందనమాట. సో కొత్తగా కనిపిస్తుంటాను నేను. ఇది ఇంకా స్టార్టింగ్ నుంచి అండి, ఎంట్రన్స్లో స్టార్ట్ అనమాట. కింద ఫ్లోర్ ఇది. సో ఇలా అన్ని పర్సనల్ కేర్, కిచెన్ కేర్, మన కిచెన్కి సంబంధించినవి, మన లేడీస్కి సంబంధించినవి అవన్నీ ఉంటాయన్నమాట కింద. అసలు ఏంటి తెలుసా, నేను ఇంతకుముందు ఇక్కడ స్పార్క్ ఉండేనండి. ఈ ప్లేస్లో స్పార్క్ ఉందన్నమాట. స్పార్క్ తీసేసి వాల్యూ జోన్ పెట్టారు, హైపర్ మార్ట్ పెట్టారు. స్పార్క్ ఏమో అంత అనిపించలేదు. ఇదైతే అసలు హైపర్ మార్ట్ లోపల మా కింద మేము ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి, చూడలేదు. లేడీస్కి ఆబ్వియస్లీ ఏముంటుంది చెప్పండి, ఇంకా బట్టలు కానీ అవే, స్లిప్పర్స్ అంట, మేకప్ ఐటమ్స్ అవే కావాలి కదా. ఇంకా మేము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ లేడీస్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయన్నమాట. డ్రెస్సెస్ లైక్ శారీస్ కానీ, ఇంకా జీన్స్ కానీ, చాలా ఇదంతా లేడీస్ జోన్ అనమాట. నాకు ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు మా సెకండ్ అక్క గుర్తొచ్చింది. ఎందుకంటే తను కానీ వచ్చింటేనా అసలు మేమన్నా అట్లా చూసుకొని అట్లా వెళ్ళిపోయే వాళ్ళం. మా అక్క వచ్చింటేనా ఎందుకులేండి, ఇంకా ఇక్కడే 3-4-5 అవర్స్ చేసేస్తుంది అనమాట. తను చాలా, అమ్మో, తనతో షాపింగ్ వెళ్ళాలంటే మాకైతే తల నొస్తుంది, నాకు మా చెల్లికి. ఒక్కటి మాత్రం నిజమండి, మనం కానీ ఇక్కడికి వస్తే చాలా టైం పడుతుంది మనం రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి. ఎందుకంటే అన్నీ ఉంటాయన్నమాట చూడాల్సినవి. నేను ఇప్పుడు మీకు పట్టుకొని చూపించాను చూసారా, అది క్లాత్ నాకు అంత నచ్చలేదు. అయినా ఆ టాప్లో ఏముందో అండి, అసలు క్లాత్ అంత బాగాలేదు, క్వాలిటీ అంత నచ్చలేదు. 800 ఉందన్నమాట కాస్ట్. 800 అనుకుని షాక్ అయినా. సరే తక్కువ ప్రైజెస్ ఉంటాయేమోలే అని చెప్పి వస్తే తీసుకుందామని. ఏంటండి, మనం డైలీ వేర్ నైటీస్ వేసుకుంటాం కదా, నైటీస్ లేడీస్కి సంబంధించినవి, అవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి తెలుసా అండి ఇక్కడ. నేనైతే డ్రెస్సెస్కి కానీ దేనికైనా కొంచెం కాస్ట్ తక్కువే పెడతాను. మళ్ళీ మా చెల్లి అలా కాదండి, తనకి ఏదైనా నచ్చింది అనుకోండి, కాస్ట్ ఎంతైనా పర్లేదు కొనేస్తుందనమాట. నేను తిడుతూ ఉంటాను, ఎందుకే అంత కాస్ట్ పెడతా, వద్దు అన్న కూడా వినదు. తనకు నచ్చింది తను తీసేసుకుంటుంది, అది ఎంత కాస్ట్ అయినా తీసేసుకుంటుంది. అండ్ ఫ్రెండ్స్, నేనే ఇక్కడ ఇలా ఉన్నా చెప్పండి, నా డ్రెస్సింగ్ స్టైల్ అయితే ఇలా ఉందన్నమాట. ఇలా వేసుకొని వెళ్ళాను నేను. నాకు ఇలా డ్రెస్సింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టం అనమాట. అది ఎప్పుడో ఒకసారి ఇలా వేసుకుంటాను అనమాట, డైలీ ఏం వేసుకోను. నేను వేసుకున్న టాప్ వచ్చి స్లీవ్లెస్ అండి. అది నేను మీషోలో తీసుకున్నాను అనమాట. క్వాలిటీ బాగుంది, క్లాత్ బాగుంది, అసలు నాకు బాగా నచ్చింది అనమాట. నాకు ఇదేం పిచ్చో అండి, నేను ఎక్కడికి వచ్చినా అసలు నాకు జాకెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. స్లీవ్ వేసి పైన జాకెట్స్ వేయడము నాకు చాలా ఇష్టం, అట్లా డ్రెస్సింగ్ స్టైల్ వేసుకోవడం అంటే. నేనేమో నా పాటికి నేను ఇట్లా వీడియోస్ తీసుకుంటున్నాను, మా చెల్లి కోసం చూస్తున్నాను. అది ఎటో వెళ్ళిపోయింది, అటు సైడ్ ఎక్కడో చూసుకుంటున్నట్టుంది. నేనేమో ఇక్కడ జాకెట్స్ చూస్తున్నానండి. చూద్దాం కాస్ట్ ఎలా ఉందో, నచ్చితే తీసుకుందామని చూస్తున్నాను. నాకైతే ఇందులో ఒకటి బాగా నచ్చింది, ఇట్లా వెనక డిజైన్ వచ్చేది సూపర్గా నచ్చింది అనమాట. సరే అని కాస్ట్ చూద్దామని కాస్ట్ చూస్తే అది 1000 ఉందండి కాస్ట్. వామ్మో, జాకెట్ 1000 అనుకున్నా నేను. నాకు తెలిసి హైపర్ మార్ట్ అని పేరు ఎందుకు పెట్టారో నాకు ఇప్పుడు అర్థమైందండి. పెద్ద హైప్ ఉన్న వాళ్ళు వచ్చి కొంటారేమో, అందుకే హైపర్ మార్ట్ అని పెట్టినట్టున్నారు. అండ్ ఇక్కడేమో శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి.
ఇటు సైడ్ ఏమో లెహెంగాస్ ఉన్నాయండి, చూస్తున్నారు కదా. నాకైతే లెహెంగాస్ పిచ్చగా నచ్చాయి అన్నమాట. అసలు ఎంత బాగుందో. ఈ ఫస్ట్ ఫ్లోర్లో అంతా లేడీస్కి సంబంధించినవి ఉన్నాయండి. అదే లెహెంగాస్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి. లెహెంగాస్ కాస్ట్ అడిగానండి నేను. కాస్ట్ అడిగితే వాళ్ళు 8,000 చెప్పారు. ఎందుకు లేండి, ఇంకా మీకు తెలుసు కదా 1000కి నేను వామ్మో 1000 అన్నాను. ఇంకా 8,000 అంటే ఏం పెడతానండి, నేను అసలు పెట్టను. నాకు ఎస్కలేటర్స్లో ఇదంటే నాకు చాలా ఇష్టం అనమాట. స్టెప్స్ది కాకుండా ఇలా నార్మల్ది ఉంటుంది కదా ప్లెయిన్గా, ఇదంటే నాకు చాలా ఇష్టం. చాలా పెద్దగా ఉంది తెలుసా అండి, మీకు ఇంకా చూపిలే నేను. చాలా పెద్దగా ఉంది ఇది, వెళ్తుంటే వస్తూనే ఉందన్నమాట. ఇంకా ఇప్పుడు మేమైతే సెకండ్ ఫ్లోర్కి వచ్చేసామండి. సెకండ్ ఫ్లోర్లో అన్ని కిడ్స్ జోన్ అనమాట. బాయ్స్కి సంబంధించినవన్నీ ఉంటాయన్నమాట. చిన్నపిల్లలవి, పెద్దవాళ్ళవి అందరివి ఇక్కడ ఉంటాయి పైన. చిన్నపిల్లల బట్టలు కూడా అలాగే కాస్ట్ ఉన్నాయండి. పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలవే చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట. మా అక్క కానీ వచ్చింటేనా, నాకైతే మా అక్కనే భలే గుర్తొచ్చింది ఇవన్నీ చూస్తుంటే. ఖచ్చితంగా ఎంత షాపింగ్ చేసేదో తను, నాకు తెలిసి ఒక 1 lakh 2 lakhs అవ్వగొట్టేదేమో పిల్లలకి బట్టలు అవన్నీ తీసుకొని. అసలు డబ్బుల గురించి ఆలోచించదు మా అక్క అయితే. పిల్లల కోసం అంటే ఇంక అస్సలకే ఆలోచించదు. ఒకప్పుడేమో తన గురించి షాపింగ్ చేసుకుంటూ ఉండేదన్నమాట వెళ్ళేసి. ఇప్పుడేమో పిల్లల గురించి షాపింగ్. అంటే మదర్ అంటే అలాగే ఉంటుంది అనుకుంటా. అండ్ ఇంకా పైన మొత్తం చూసేసి ఇంకా మేము మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇవన్నీ చూస్తున్నాం అనమాట. గోల్డ్వే ఇవి, రోల్డ్ గోల్డ్ ఏం కాదు. నాకు గోల్డ్లో ఎక్కువ బ్లాక్ బీడ్స్ అంటే ఇష్టం అండి. అండ్ మళ్ళీ బ్రాస్లైట్స్, మళ్ళీ గోల్డ్ రింగ్స్ అంటారా, నేను అస్సలు గోల్డ్వి పెట్టానండి ఇంట్లో. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నాకు, అయినా నేను ఒక్కటి కూడా పెట్టుకోను. నాకు అసలు ఎందుకో ఇష్టం ఉండదు పెట్టుకోవాలని. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.